హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ విరచితంశంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఈ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక వినండి. ఇది క్వాంటమ్ నామ సంవత్సరం 2025. ఒకప్పుడు కంప్యూటర్, హైటెక్ ఇటువంటి పదాలు రాజకీయాలను హడావుడి చేసినట్టు ఇప్పుడు క్వాంటమ్ అనే మాట ఒక మరి బహుళ ప్రచారంలో ఉందనుకున్నట్లుగానే ఈ హడావుడి క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటేషన్ ఇటువంటి పలు మాటలు తరచూ వినపడుతున్నాయి. నిజానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 జూన్ 7న తీసుకున్న నిర్ణయం ప్రకారం 2025 సంవత్సరం అంతర్జాతీయ క్వాంటమ్ శాస్త్ర సాంకేతిక సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సాధారణ ప్రజానీకానికి క్వాంటమ్ సైన్స్ ఉపయోగాలను తెలియజెప్పటం, రాబోయే క్వాంటమ్ విప్లవం గురించి ప్రస్తావించటం మొదలైన ఉద్దేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 1925 ఆ మధ్యలో వెర్నర్ హైసెన్బర్గ్ తన మ్యాట్రిక్స్ మెకానిక్స్ గురించి ప్రతిపాదించాడు. దీనిని క్వాంటమ్ శాస్త్రానికి తొలి అడుగు అనుకుంటే, దీనికి పరాకాష్ట అనదగ్గ వేవ్ మెకానిక్స్కు సంబంధించిన పరిశోధన పత్రాలను ఎర్విన్ ష్రూడింజర్ 1926 జనవరి జూలై మధ్య ప్రకటించాడు. అప్పట్లో 1926లో. ఇక 2025 క్వాంటమ్ మెకానిక్స్కు శతవార్షిక సంవత్సరం అన్నమాట. 100 ఏళ్లుగా భౌతిక శాస్త్రానికి సంబంధించిన అన్ని విభాగాలను క్వాంటమ్ మెకానిక్స్ విశేషంగా ప్రభావితం చేసింది. 1895 ఆ ప్రాంతంలో భౌతిక శాస్త్రానికి సంబంధించి అంత స్పష్టంగా తెలిసిపోయిందనే అభిప్రాయానికి వస్తున్న వేళ, క్లాసికల్ ఫిజిక్స్ వివరించలేని రీతిలో బ్లాక్ బాడీ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, పరమాణువుల స్థిరత్వం ఇటువంటివి ఎదురయ్యాయి. మరోవైపు కణమా తరంగం అనే ద్వైధీభావం, అనిశ్చిత సూత్రం, ఫౌలీ వర్ణన, ఈ నియమం వంటివి ముందుకొచ్చాయి. పూర్తిగా సాఫీగా నడుస్తున్నది అనుకుంటున్న ఆ సమయంలో ఈ కొరకరాని కొయ్యలు వంటివి తారసపడటంతో ఈ ఆవిష్కరణల సముదాయాన్ని ఎలా పిలవాలో తెలియక తాత్కాలికంగా న్యూ ఫిజిక్స్ అని పిలిచారు. చివరకు అదే పేరు స్థిరపడింది. దీనికి శిఖరమాన స్థాయిగా క్వాంటమ్ మెకానిక్స్ పూర్తి స్థాయిలో 1926-1927 కాలానికి నిలదొక్కుకోవటం చరిత్ర. 1900లో మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త బ్లాక్ బాడీ రేడియేషన్ వివరించడానికి క్వాంటమ్ అంటే ఎనర్జీ ప్యాకెట్ లేదా శక్తి పొట్లం అనే అర్థంతో చేసిన భావన క్వాంటమ్ మెకానిక్స్ విభాగానికి శ్రీకారం చుట్టింది. అంతవరకు బోధపడని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను వివరించడానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతాన్ని 1905లో, ఆ తర్వాత సాధారణ సాపేక్షతా సిద్ధాంతాన్ని 1915లో ప్రకటించాడు.
1913లో నీల్స్ బోర్ తన అణు సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. తర్వాత కోపెన్ హెగెన్ 1917లో కాంప్లిమెంటారిటీ ఆ సూత్రాన్ని ప్రతిపాదించాడు. తర్వాత లూయిస్ డిబ్రోగ్లీ తరంగ కణభావన అనేదాన్ని 1924లో, వెర్నర్ హైసెన్బర్గ్ మ్యాట్రిక్స్ మెకానిక్స్ను 1925లో, ఎడ్విన్ ష్రూడింజర్ వేవ్ మెకానిక్స్ను 1926లో ముందుకు వచ్చాయి. ఇవి పిమ్మట మ్యాక్స్ బోర్న్, పాల్ డిరాక్, ఎన్రికో ఫెర్మి, సత్యేంద్రనాథ్ బోస్, రిచర్డ్ ఫెనీమన్ ఇటువంటి శాస్త్రవేత్తలు 1940 దాకా అద్భుతమైన రీతిలో వివిధ భావనలు ప్రతిపాదించి క్వాంటం ఎలక్ట్రోడైనమిక్స్ అనే పూర్తి సాపేక్షతా పరమైనటువంటి క్వాంటం ఫీల్డ్ థియరీని ప్రకటించారు. ఈ సిద్ధాంతానికి 1965లో నోబెల్ బహుమతి లభించి, మరి ఆ తర్వాత అదే ఆయుపట్టు వంటి సూత్రీకరణలు 1925-26 సంవత్సరాల్లో వచ్చాయి. కనుక క్వాంటం మెకానిక్స్ శతవార్షికం 2025లో జరపాలని నిర్ణయించారు. ఈ క్వాంటం మెకానిక్స్ విభాగం రావడంతో అంతవరకు అధికారం చెలాయించిన క్లాసికల్ మెకానిక్స్ ప్రభావం పడిపోయింది. అలాగే పరమాణు నిర్మాణం, అణువుల మధ్య రసాయన బంధనం ఇటువంటివి సులువుగా బోధపడటం మొదలైంది. దాంతో మొత్తం రసాయన శాస్త్ర పునాదులు మారిపోయాయి. ఇక ఆప్టిక్స్ విభాగం అయితే పూర్తిగా పునర్జన్మ పొందింది. ఇక సాలిడ్ స్టేట్ ఫిజిక్స్గా ఇంతకాలం పిలుచుకున్న కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ కొత్తగా వచ్చి చేరింది. అంటే సెమీ కండక్టర్స్కి సంబంధించిన టెక్నాలజీ ఇప్పుడు నానో టెక్నాలజీ హవా నడుస్తుంది. భౌతిక శాస్త్ర విభాగాలను రూపుమార్చడం కాకుండా పూర్తిగా కొత్త పునాదుల మీద నిలబెట్టింది. మరో విధంగా చెప్పాలంటే ఫిజిక్స్ను ఫిలాసఫీ దరిదాపులకు కూడా తీసుకెళ్ళింది క్వాంటం మెకానిక్స్ చట్రమే. దీని గురించి చర్చ మొదలు పెడితే అది ఇంకో పార్శ్వం అవుతుంది. ఇది మనకు సహజంగా తోచే సందేహం ఏమిటంటే క్వాంటం కంప్యూటర్స్ అనేవి ఇప్పుడున్న కంప్యూటర్స్ కన్నా ఏ రకంగా విభిన్నము అని. మౌలికమైన తేడా ఏమిటంటే కంప్యూటర్లో బిట్ అనేది ఆధారభూతమైతే క్వాంటం కంప్యూటర్లో క్యూబిట్ అవుతుంది. సులువుగా బోధపడే పోలికగా చెప్పాలంటే ఇప్పుడు వాడే కంప్యూటర్ ఎలాంటిదంటే పెద్ద లైబ్రరీలో ఒక పుస్తకాన్ని తీసి చూడటం లాంటిది. అలా కాకుండా ఆ లైబ్రరీలోని అన్ని పుస్తకాలను ఏకకాలంలో సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలిస్తూ తప్పులను ఎక్కడికక్కడ తీసివేస్తూ మన అవగాహనను సవరించుకుంటూ సరైన నిర్ణయాన్ని, సరైన విషయాన్ని త్వరగా తేల్చి వివరించటం వంటిది క్వాంటం కంప్యూటర్ చేసే పని. దీని కారణంగా కంప్యూటింగ్ సెన్సింగ్, కమ్యూనికేషన్, క్రిప్టోగ్రఫీ ఇటువంటి విభాగాలు సమూలంగా మారే అవకాశం ఉంది. అలాగే రోగాల లోతుపాతులు మరింత బోధపడటం, మెరుగైన ఔషధాలు రావడం, ఆరోగ్య సేవలు మెరుగుపడటం, వాతావరణాన్ని ఇంకా బాగా అంచనా వేయగలగటం, గ్లోబల్ నెట్వర్కుల్లో మరింత భద్రత సాధించటం ఇటువంటివి సులభ సాధ్యమవుతాయి. సులువుగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే పదార్థం, శక్తి ఈ రెండింటి మధ్య జరిగే చర్యలను వివరించేది భౌతిక శాస్త్రం. పదార్థం, శక్తి ఈ రెండింటినీ ప్రవర్తనలను సూక్ష్మాతి సూక్ష్మంగా వివరించగలిగేది క్వాంటం మెకానిక్స్. దీని కారణంగా 2040 నాటికి గ్లోబల్ ఎకానమీ చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా. దీనికోసం గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఒక్క 2024లోనే సుమారు $6 బిలియన్ వెచ్చించాయి అంటున్నారు. కనుక ఇక నుంచి మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలు, అనువర్తనాలు పురుడు పోసుకుంటాయని చెప్పుకున్న అతిశయోక్తి కాదు అంటూ
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వీరు ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు. వారు అందజేసిన ఈ అంశం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.